మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే తల్లి, కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. తల్లితో కావచ్చు, కుటుంబ వాతావరణంలో కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించి కావచ్చు, మంచి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. తల్లితో మంచి వాతావరణాన్ని ఏర్పరచుకునే నేపథ్యంలో కూడా కొన్నిసార్లు ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే తల్లితో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం కానీ, అదేవిధంగా మీ యొక్క స్నేహితులతో ఇబ్బందికరంగా, అంటే మాట పట్టింపులు కానీ, మీ అధిక ఆత్మవిశ్వాసం వల్ల కావచ్చు, తొందరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు, మీ కోపం వల్ల కావచ్చు, ఘర్షణలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు కోపాన్ని నియంత్రించుకోవాలి. తల్లిని, ప్రియమైన వారిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి సాంఘిక సంబంధాల విషయంలో అంటే ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఆ నేపథ్యంలో ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మీ వ్యక్తిగత హాబీల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మిత్రులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలలో కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణం, అలాగే అనవసరమైన వాదోపవాదాలకు అవకాశం ఉంటుంది. కనుక వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. దూర ప్రయాణాలు చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో చేయాలి. మంచిగా మాట్లాడి చక్కగా అనుకూలంగా చేసుకుంటూ అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. హృదయాందోళనని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. క్రియేటివిటీని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయంలోనూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. వ్యక్తిగత ఆకర్షణ కూడా అభివృద్ధికరంగా ఉంటుంది.